జ్ఞానరత్నము, జ్ఞాన నవరత్న మాలికలో మొట్టమొదటి రత్నము ఆత్మే పరబ్రహ్మం. దీన్ని అద్వైతము అన్నారు. అద్వైతం అంటే ఇది అది రెండుగా లేవు, ఒకటేగా ఉంది, అద్వైతము. చూశారు? తర్వాత ద్వైతంలోకి వచ్చాం. జీవుడు దేవుడు, ఈ జీవుడే ఆ దేవుడు అని చెప్పేసి. ఈ చేతి వేళ్ళు విడిగా ఉన్నాయి అనేది ఎంత కరెక్టో, చేతుల వేళ్ళు కలిపి ఒకటేగా ఉందని కూడా అంతే కరెక్ట్. ఇక్కడ అద్వైతముగా భాషిస్తే ఇక్కడ ద్వైతముగా భాషిస్తుంటుంది. ఇక్కడ వేలే అంటాం, ఇక్కడ చెయ్యి అంటాం. ఉన్న వస్తువు ఒకటే వస్తువు. కనుక ఈ జీవుడు అన్నవాడు ఈ దేవుడు అన్నది రెండవ స్టేట్మెంటు. అది ద్వైతానికి సూచిస్తుంది. అంటే ఇంకొక దృక్పథాన్ని, ఇంకొక దృక్కోణాన్ని సూచిస్తుంది. జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మమైనప్పుడు జీవుడే దేవుడు. శివోహం అన్నారు. ఆ శివుడే నేను అని చెప్పేసి. చూశారు? కనుక ఆది శంకరాచార్యులు వారు ఏం చెప్పారు? దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన. అంటే దేహమే దేవాలయమని చెప్పబడింది, ఈ జీవుడే దేవుడని చెప్పబడుతున్నాడు. ఆది శంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన. అంటే ఈ దేహమే దేవాలయం అని చెప్పబడింది, ఈ జీవుడే దేవుడు. ఆత్మే పరబ్రహ్మము అన్నది ఎలాగైతే మొట్టమొదటి సత్యమో, రెండవది జీవుడే దేవుడు. అంటే ఉన్నదాన్ని ఇంకో విధంగా చెప్పడం అనేది. ఈ జీవుడు అనేవాడు ఒక విభిన్నమైన వాడు, ఆ దేవుడు అనేవాడు ఇంకొక విభిన్నమైన వాడు. ఎలాగైతే తల్లిలోంచి ఒక బిడ్డ వచ్చిందో, మరి ఆ బిడ్డ తల్లి వేరువేరే కానీ ఒకటే పదార్థం కదా, అందులోంచి ఇది ఉత్పత్తి అయింది కదా. చెట్టులోంచి విత్తనం వచ్చినప్పుడు ఆ చెట్టు విత్తనము ద్వైతమా అద్వైతమా? చెట్టులోని భాగమే కదా విత్తనము, కనుక అద్వైతము. కానీ విత్తనం విడిగా ఊడిపడింది కనుక అద్వైతం కూడాను. ఆ విడిగా ఊడిపడినప్పుడు అదొక చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఆ జీవుడు ఈ యొక్క తల్లి అయిన దేవుడు రెండు ఒకటే. కనుక దాన్ని జీవుడే దేవుడు అన్నాం. ఒక తల్లి గర్భంలోంచి శిశువు వచ్చింది అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు అది వేరా ఇది వేరా, అద్వైతమే కదా. విడిగా వచ్చినప్పుడు ద్వైతం కదా, విడిగా వచ్చినప్పుడు కూడాను అది యాక్చువల్లీ అద్వైతమే, కానీ ద్వైతంగానే భాషిస్తోంది. కనుక ద్వైతంగా భాషించినప్పుడు దాన్ని ఏమనుకుంటున్నామంటే మనం జీవుడే దేవుడు. కనుక ఆ ద్వైతంలో కూడాను అద్వైతంనే చూడాలి. జీవుడు దేవుడు అని రెండు విడిగా వచ్చినా ఆ జీవుడే దేవుడు అని తెలుసుకోవాలి. అది రెండవ సత్యము. ఈశ్వరుడు శివుడు దేవుడు అనుకున్నాం అనుకో, మనం ఏదో మానవుడు అనుకున్నాం అనుకో, శివోహం అంటే ఆ దేవుడే నేను. కనుక మై డియర్ ఫ్రెండ్స్, రెండవ సత్యం ఏంటంటే జీవుడే దేవుడు.